నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజాలజిస్ట్ లో పనిచేస్తా ఉన్నానండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోర్ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి కోర్ పాయింట్ అండి. అంటే గత నెల మే నెలలో సర్వే చేయడం జరిగిందండి. జూన్ నెల అనగా ఈ 20 తారీఖు నాడు డ్రిల్ చేసుకోవడం జరిగిందండి. ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజర్ అయితే ఉందో అండి. ఇక్కడ కంప్లీట్ మొత్తం బసాల్ట్ ఫార్మేషన్ అండి. ఈ బసాల్ట్ ఫార్మేషన్ లో షాలో టేబుల్ మాత్రమే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి రైతుకు చెప్పడం ద్వారా నేను చెప్పిన రిపోర్ట్ మేరకు నేను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మాత్రం ఆయన డ్రిల్ చేసుకోవడం జరిగిందండి. దాదాపు ఇది 2.5 నుంచి 3 ఇంచుల వాటర్ వచ్చిందని చెప్పేసి రైతు సంతోషంగా అయితే చెప్పడం జరిగిందండి. ఈ లొకేషన్ వచ్చేసి కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి అనే మండలంలో ఎల్లారెడ్డి గ్రామంలో సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి. ఈ రైతు పేరు శ్రీకాంత్ గారు. ఇది శ్రీకాంత్ గారికి 3 ఎకరాల భూమి ఉందండి. ఈ 3 ఎకరాల్లో గతంలో 12 బోర్లు వేసుకోవడం జరిగింది. 12 వేలు అవ్వడం నన్ను అంటే యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడం జరిగిందండి. రైతుకు 100% అక్యురేస్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో నా వంతుగా నేనైతే 100% సర్వే చేయడం జరిగిందండి. సర్వే చేసిన తర్వాత ఈ పాయింట్ అయితే డిటెక్ట్ కావడం రైతుకైతే సంతోషంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. 100% నేనైతే చెప్పడం జరిగింది రైతుకు 100% ఈ పాయింట్ అయితే పడతాదని చెప్పి చెప్పడం ద్వారా రైతు ధైర్యంగా డ్రిల్ చేసుకోవడం జరిగిందండి. సో రైతు మిత్రులారా, ఒక జియాలజిస్ట్ ను పిలుచుకొని జియాలజిస్ట్ అనేవాడు ఖచ్చితమైన సర్వే చేస్తాడు కాబట్టి సర్వే చేసిన తర్వాత ఇలాంటి పాయింట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో జియాలజిస్ట్ ను పిలిపించుకొని సర్వే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొకటి ఇక్కడ జియో ఫిజికల్ డాటా కలెక్ట్ చేసేటప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ కంప్లీట్ అంటే ఒక్క లైన్ గా మిస్ కాకుండా సర్వే చేయడం జరిగిందండి. సర్వే చేసిన తర్వాత నాకు ఇక్కడ 3 పాయింట్లు డిటెక్ట్ కావడం, 3వ పాయింట్ ఇది నేను ఇవ్వడం జరిగిందండి. ఎంత బ్యూటిఫుల్ గా వాటర్ ప్రెషర్ అయితే ఉందో చూడొచ్చు మీరు. దాదాపు 3 ఇంచుల కంటే ఎక్కువనే ఉండొచ్చు అండి. అయితే ఇక్కడ మోటార్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకొని పోయాడు. నాకు తెలిసి ఇంకో 2-3 రోజులు మోటార్ ఇన్స్టాలేషన్ అవుతుందండి. మోటార్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత నేను వీడియో పెట్టే ప్రయత్నం చేస్తానండి. తర్వాత మీరు చూడండి ఆ మోటార్ అంటే ఇప్పుడు ఉన్న ప్రెషర్ మోటార్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మోటార్ ఎంత వస్తుందో దీన్ని కంపేర్ చేసుకుంటూ ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తానండి. సో థ్యాంక్ యూ.